ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కంద. ఇది చాలామందికి తెలిసిన ఆహార పదార్థమే. అయితే చాలామందికి దీంట్లో ఉండేటువంటి విశేషాలు తెలియవు. ముఖ్యంగా కందతో మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ఆయుర్వేద ఔషధాలు, వీటన్నిటిని గురించి ఈ కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం. మనం వాడే కూరగాయలలో కందని నిజానికి దురదకి పర్యాయపదంగా చెప్పుకోవచ్చు. పచ్చి కంద ముక్కని కొంచెం కొరికి చూడండి, నోరంతా కూడా దురదతో వికారంగా అయిపోతుంది. ఇంకా చెప్పాల్సి వస్తే నాలిక పీకేసుకోవాలి అని అనిపిస్తుంది. కంద నేలలో పెరిగేటటువంటి దుంప, అంటే భూమి అడుగున పెరుగుతుంది. అసలు తెలుగులో కందం అనే పదం వినే ఉంటారు. కందం అంటే అర్థం ఏంటంటే కందగడ్డ అని, అలాగే కంద దుంప అని అర్థం ఉంది. మామూలుగా ఈ మునులు అడవుల్లో దొరికే కందమూలాలు ఇవి తింటూ ఉంటారని, అంటే వాళ్ళు ఆహారంగా పనికొచ్చేటువంటి దుంపలు వేళ్ళు తింటారని అర్థం. ఆ సందర్భంలో మాత్రం దుంపల కింద తీసుకుంటూ ఉంటాం. కానీ మామూలుగా కంద దుంప అంటే ఏంటంటే ఈ భూమి అడుగును పెరిగేటటువంటి ఈ ఆహార పదార్థం. దుంపకూరలు ఉంటాయే, కంద, చామ, పెండలం, ఇవన్నీ కూడా నిజానికి దురదగానే ఉంటాయి. అయితే విపరీతమైనటువంటి దురద ఉండి దురదకి పర్యాయ పదం అనదగ్గది ఏమిటి అంటే కందే. అందుకే ఒక సామెత తెలుగులో, కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకుంటుంది అని మీరు వినే ఉంటారు. కత్తిపేటకి దురద ఎంత అంటే కోసినంతసేపే. కానీ కంద తనలో ఉండేటటువంటి దురదని ఎప్పుడు కూడా భరించాల్సి ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ సామెత అర్థం ఏమిటి అంటే కంద తనలో ఉండేటువంటి దురదని లైఫ్ లాంగ్ అది భరించాల్సిందే అని. కందలో తీటకంద, అలాగే తీయకంద అని రెండు రకాలు ఉన్నాయి. తీటకంద, తీయకంద. తీటకంద, తీట అంటే దురద, తీయకంద అంటే తినదగింది అని. తీటకంద గడ్డ ఈ చూస్తే మీరు అర్ధగోళాకారంలో ఉంటుంది. అలాగే ముదురు గోధుమ రంగులో పైన మీరు గమనిస్తే సర్ఫేస్ కాస్త నున్నగా ఉంటుంది. దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసి నేలలో పాతి పెట్టారనుకోండి, ఆ మొక్క నుంచి ప్రతి మొక్క నుంచి కూడా మొక్క మొలుస్తుంది. ఈ తీటకంద లోపల ఉన్నటువంటి దురద దాన్ని ముక్కలు కోసి నీళ్ళతో కడిగి తర్వాత వండి ఆ నీళ్ళను పార ఉంచితే పోతుంది. కాబట్టి ఈ దురద కందని మనం తినదగిందిగా ఎట్లా మార్చుకోవాలి అంటే, ఈ దురద తగ్గాలంటే ముందు ముక్కలు కోయాలి. ముక్కలు కోసి కాస్త నీళ్ళకి వేసి ఉడికించాలి. అంటే నీళ్ళలో వేసి ముక్కలు ఉడికించాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ నీళ్ళను పారబోయాలి. అప్పుడు ఆ ముక్కలు మాత్రం వండుకోవాలి. అప్పుడు దాంట్లో దురద ఉండదు. అప్పుడే తవ్వి తీసినటువంటి ఈ తీటకంద గడ్డలు బాగా ఎక్కువ దురదగా ఉంటాయి. అంటే ఫ్రెష్ కంద గడ్డలు అయితే బాగా ఎక్కువ దురద ఉంటాయి. వాటిని అలా కొంతకాలం నిల్వ ఉంచాలి. ఉంచితే అప్పుడు వాటి లోపల ఉండేటటువంటి ఈ దురద కొంతవరకు తగ్గుతుంది. ఇక తీయకంద విషయానికి వద్దాం. ఈ తీయకంద గడ్డకి మొత్తం ఒళ్ళంతా కూడా మీరు గమనిస్తే చిన్న చిన్న కాయల్లాగే చిన్న గడ్డలు ఉంటాయి. దీన్ని గుర్తుపట్టడానికి ఒక ప్రత్యేకమైన లక్షణం. ఈ చిన్న గడ్డల్ని పిల్లగడ్డలు అంటారు. పాతి పెట్టినటువంటి ఇలాంటి ప్రతి చిన్న గడ్డ నుంచి కూడా ఒక తీయకంద మొక్క మొలుస్తుంది. దీంట్లో ఒక ప్రత్యేకమైన లక్షణం అంటే, మామూలుగా అడుగును పాతి పెడితే ప్రతి చిన్న గడ్డ నుంచి ఒక తీయకంద మొక్క వస్తుంది. ఈ తీయకందని నేరుగా వాడుకుంటే, తీటకందనేమో దురద తగ్గేందుకు ఉడకబెట్టి మరీ మనం తినే కూరగాయ కింద వాడుకుంటాం. ఇది డిఫరెన్స్. అంటే తీయకందనేమో డైరెక్ట్గా వాడుకోవచ్చు. తీటకందను మాత్రం ఇందాక మనం చెప్పుకున్నామే, నీళ్ళలో వేసి ఉడికిచ్చి ఆ నీళ్లు పారబోసి, అంటే ముందు ముక్కలుగా కోసి నీళ్ళలో వేసి ఉడికిచ్చి ఆ నీళ్లు పారబోసి అప్పుడు వాడుకోవాలి. కొన్ని ప్రాంతాలలో కొత్తగా తవ్వి తీసినటువంటి కందగడ్డని నీటి కంద అని పిలుస్తారు. అలాగే నిలవ ఉంచినటువంటి కందనేమో పాటి కంద అని పిలుస్తారు. ఇక మరొక విషయం ఉంది, వనసోరణ అని. ఈ వనం అంటే అడవులు, అంటే అరణ్యాల్లో దొరికేటటువంటి కంద రకం ఒకటి ఉంది. దీన్ని వనసోరణ అంటారు. వైద్యపరంగా ఎక్కువ ప్రయోజనకరమైనటువంటి ఈ వనసోరణ నిజానికి ఇంకా ఎక్కువ దురదగా ఉంటుంది. ఈ వనసోరణ దురద తగ్గాలంటే ముక్కలు కోసి మామూలు నీళ్ళలో కాకుండా ఉప్పు నీళ్ళలో కడగాలి. లేదంటే మజ్జిగలో, లేకపోతే
చింతపండు గుజ్జు ఉంటుంది కదా, ఈ చింతపండు గుజ్జులో ఉడకబెట్టి ఆ తర్వాత ఆరబెట్టి ఆ తర్వాత వాడుకోవాలి. కాబట్టి ఈ వనస్వరణ మరీ ఎక్కువ దురద ఉంటుంది కాబట్టి ఆ దురద తగ్గాలంటే ఈ పద్ధతి పాటించాలి. ఏం పద్ధతి? ముందు ముక్కలు వేయాలి, తర్వాత ఉప్పు కలిపిన నీళ్ళల్లో కడగాలి. లేదు మరో ఆప్షన్ ఏంటంటే మజ్జిగలో కూడా కడగచ్చు. లేకపోతే చింతపండు గుజ్జు అంటే నీళ్లు పోసి చింతపండులో బాగా గుజ్జుగా పిసికి ఆ చింతపండు నీళ్ళల్లో దీన్ని ఉడకబెట్టాలి. తర్వాత ఆరబెట్టి అప్పుడు వాడుకోవాలి. ఇలాగా దురద తగ్గేదాకా 1-2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇక అసలు విషయానికి వస్తున్నాం. ఈ కంద విశేషాలు కొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు దీని పేరు, దీని తీరు మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సంస్కృతంలో కందని సోరణ అంటారు. అలాగే మరొక పేరుంది అర్షోఘ్న. అర్షోఘ్న అంటే ఏంటంటే, అరి అంటే నిజానికి డైరెక్ట్ మీనింగ్ శత్రువు. మన శరీరంలో మనం బాధించే శత్రువు ఏమిటి అంటే అరిసెమొలలు, పైల్స్. కాబట్టి పైల్స్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది దీని సాంస్క్రిట్ నేమ్. కంద అరిసెమొలల వ్యాధిని అంటే పైల్స్ని పోగొడుతుంది కాబట్టి దానికి అర్షోఘ్న అనే పేరు వచ్చింది. కందని హిందీలో సూరన్ అంటారు. అలాగే జమీకంద్ అని కూడా అంటారు. ఇక తమిళంలో దీన్ని ఈ కందని కరుణైక్కిళంగ్ అంటారు. మలయాళంలో అయితే చేన అని అంటారు. కన్నడంలో సువర్ణగడ్డ అని అంటారు. కందగడ్డ మీరు గమనిస్తే చూడటానికి ఇది ఎలా ఉంటుంది అంటే ఏనుగు పాదంలాగా ఉంటుంది. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫుట్ యామ్ అని అంటారు. మామూలుగా కందదుంపలు బరువు విషయానికి వస్తే ఒక 10 కేజీల వరకు వరతాయి. కంద భారతదేశం అంతా కూడా దీన్ని కల్టివేట్ చేస్తూ ఉంటారు. ఇది బహువార్షికపు మొక్క. అంటే ఏంటంటే యాన్యువల్స్, బయాన్యువల్స్, పెరీనియల్స్ అని మీరు చదువుకునే ఉంటారు. అంటే సంవత్సరాల తరబడి ఇది కాపుకు వస్తూనే ఉంటుంది. ఒకసారి దీన్ని మన ఇళ్లలో కానీ మన పొలాలలో కానీ నాటితే ఇక వస్తూనే ఉంటుంది దీని ఫలసాయం. అది దీంట్లో మరొక ప్రత్యేకత. ఇక ఈ మొక్క విషయానికి వస్తే కంద మొక్క కాండం నిటారుగా పెరుగుతుంది. ఆకుపచ్చగా ఉండేటటువంటి ఈ మొక్క కాండం పైన పొడలాగా తెల్లని చుక్కలు ఉంటాయి. ఇది మీరు గుర్తుపట్టడానికి ఒక లక్షణం. ఇక కంద మొక్క తాలూకు ఆకుల్ని మీరు గమనిస్తే పెద్దవిగా ఉంటాయి. తిరిగి అవి మళ్ళీ చిన్న చిన్న ఆకులుగా చీలుంటాయి. ఈ ఆకుల కాడలు బాగా బారుగా 60 నుంచి దాదాపు 90 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇక దీనికి కంద మొక్కకి పువ్వు కూడా ఉంటుంది, పుష్పగుచ్చం. చాలా ఆకర్షణీయంగా, చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు దాని నుంచి ఒక ప్రత్యేక వాసన వస్తూ ఉంటుంది, కుళ్ళిన వాసన వస్తూ ఉంటుంది. ఈ కుళ్ళిన మాంసం కంపు కారణంగా కీటకాలు ఆకర్షింపబడతాయి. వాటి వల్ల ఈ కంద పుష్పాలలో ఈ పరపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఇక ఈ పళ్ళు, ఈ ఫ్రూట్స్ ఎర్రగా 2-3 గింజలు కలిగి ఉంటాయి. ఈ విత్తనాలు 8 నుంచి దాదాపుగా 12 మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ కొత్త మొక్కలు అనేవి దుంప నుంచి వస్తాయి కానీ ఈ విత్తనాల నుంచి కాదు. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ఇక కుటుంబం విషయానికి వస్తే కంద ఆరేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్క. మరి దీని సైంటిఫిక్ బొటానికల్ నేమ్ ఏమిటి, శాస్త్రీయ నామం అంటే అమార్ఫోఫాలస్ అని దీని బొటానికల్ నేమ్. గ్రీక్ భాషలో అమార్ఫోస్ అంటే అర్థం ఏంటంటే ఒక నియమిత ఆకారం లేనిది అని అర్థం. అందుకే మీరు కందదుంపని గమనించండి, దానికి ఒక ప్రత్యేకమైన ఆకారం ఉండదు. ఇప్పుడు బీట్రూట్లు, ఇవి క్యారెట్లు ఒక రకమైన ఆకారంలో ఉంటాయి, కందదుంప అలా ఉండదు. అంటే కందదుంప ఒక నిశ్చితమైన ఆకారం కలిగి ఉండదు, కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఇక గంట ఆకారంలో ఉన్న దీని పుష్పగుచ్చాన్ని బట్టి దీనికి క్యాంపాన్యులేటస్ అనే పేరు కూడా వచ్చింది. అది బెల్ షేప్లో ఉంటుంది. సరే, మరి ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. అసలు కంద ఎక్కడిది? ఇది అంటే మందేసిందా లేకపోతే ఏదన్నా ఫారిన్ కంట్రీస్దా, అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే మనం ఆహారాలు వాడుకుంటూ ఉంటాం, కానీ వాటి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని వాడుకుంటే వాటి మీద మనకి ఆసక్తి, మక్కువ పెరుగుతాయి. కంద జన్మస్థలం ఏది? ఇది తెలుసుకుందాం, కొంచెం విశ్లేషణ చేద్దాం. కంద జాతి మొక్కల తొలి జన్మస్థలం ఏది అనే దానిపై నిజానికి చాలా వాదోపవాదాలు జరిగాయి. ఆసియా అలాగే ఆఫ్రికా ఖండాల లోపల ఉండేటువంటి వేడి ప్రాంతాలు ఉంటాయి, ఉష్ణ ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో ఈ జాతి పుట్టింది అని చాలామంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. భారతదేశంలో 14
కందకి సంబంధించిన ఉపజాతులు పెరుగుతున్నాయి. మనం కల్టివేట్ చేస్తాం దాదాపు 14 వెరైటీస్. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే అటవీ జాతి కంద. ఇది ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి మైదాన ప్రాంతం అంతా కూడా, ఇంకా పశ్చిమ బెంగాల్, అలాగే అస్సాం ప్రాంతాల్లో, అలాగే మహారాష్ట్రలో ఉండేటువంటి కొంకణ తీరంలో బాగా లభిస్తుంది. ఈ అటవీ జాతి కందని తెలుగులో వజ్రకంద, అలాగే వనకంద ఇలా అంటారు. సంస్కృతంలోనేమో వజ్రమూల, మూలం అంటే వేరు, వజ్రమూల అంటారు. ఇక అసలైన పేరు ఏంటంటే వనసూరణ. దీని నుంచే ఆయుర్వేదంలో మేము సూరణ వటకాలు ఇలాంటివి తయారు చేస్తూ ఉంటాం. ఈ పైల్స్కి చాలా చక్కటి మందు. వైద్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉండేటువంటి ఈ అటవీ కంద మనుషులకి అలాగే పశువులకి కూడా ఇది ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. అందుకే దీన్ని ఔషధం కిందనే వాడాలి. దీని శాస్త్రీయనామం ఏమిటి అంటే ఈ వనకందది అంటే అమార్ఫోఫాలస్ సిల్విటికస్, ఇది దీని బొటానికల్ నేమ్. చాలామంది సైంటిస్టులు ఈ మొక్క పైన విశేషమైనటువంటి పరిశోధనలు చేశారు. ఈ విషయం మీద జరిపినటువంటి పరిశోధనల ఫలితంగా ఈ అటవీ కంద అనే దీని జన్మస్థలం తూర్పు భారతదేశం అని నిర్ధారణ అయిపోయింది. ఇలాగా ఈ కంద జాతి భారతదేశంలోనే పుట్టింది అని నిర్బంధంగా రుజువైంది. అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి మొక్క ఇది కంద. కందజాతి మూలాలు అంటే ఆరిజిన్ ఆఫ్రికా లోపల ఉండేటువంటి ఉష్ణ ప్రాంతాలలో ఉన్నాయన్న వాదన క్రమంగా దీన్ని బట్టి వెనకపట్టు పట్టింది. భారతదేశంలో పుట్టినటువంటి కంద క్రమంగా తూర్పు దేశాలకే కాదు పశ్చిమానికి కూడా, అంటే ఏమిటి అమెరికా ఇలాగా అనేక ప్రాంతాలకి వ్యాపించింది ఇది. ఈ సందర్భంగా అసలు కంద సాగు గురించి కూడా కాస్త తెలుసుకోవాలి. కంద మన ఇండియా లోపల ఉండేటువంటి దాదాపు అన్ని ప్రాంతాలలో సాగు అవుతుంది ఇది. అయితే గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, అలాగే మన ఆంధ్ర ఈ రాష్ట్రాలు ఈ కంద పంటకి బాగా ప్రసిద్ధి. మన రాష్ట్రంలో మళ్ళీ ఉభయ గోదావరి అలాగే చిత్తూరు జిల్లాలలో ఈ కందాన్ని బాగా ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. కేవలం కందే కాదు, దాన్ని అంటే కందగానే కాకుండా కొబ్బరి తోటలో కూడా ఇది అంతర పంటగా వేస్తూ ఉంటారు. అలాగే అల్లం, గోరుచిక్కుడు, పెండలం, మిర్చి ఇలాంటి వాటితో మిశ్రమ పంటగా కూడా ఈ కందను సాగు చేస్తూ ఉంటారు. కంద నేల లోపల ఉండేటువంటి సారాన్ని బాగా లాగేస్తుంది. కాబట్టి ఒక పొలంలో ఒక సంవత్సరం కంద సాగు చేస్తే మళ్ళీ ఒక 4-5 ఇయర్స్ అంటే 4-5 ఏళ్ల వరకు కూడా ఆ పొలంలో ఈ కందని వెయ్యరు. బాగా ఎరువు వాడుతుంటారు, ఏది పసుపు, చెరుకు ఇలాంటి పంటల తర్వాత ఈ కందాన్ని పెట్టుకోవటం అనేది ఆనవాయితీగా ఉంటూ ఉంటుంది. కంద సాగుకి వెచ్చటి అలాగే తడి వాతావరణం అనేది శ్రేష్టం. అంటే అలాంటి వాతావరణం అనేది బాగా పెరుగుతుంది. అందుకే ఈ చిత్తూరు ఇలాంటి వాటిలో ఎక్కువ. అయితే పొలంలో ఈ మురుగు నీరు ఉండకూడదు, ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళాలి. వెళ్ళకపోతే మళ్ళీ పంటకి తీవ్రమైన నష్టం వస్తుంది. ఇక తీటకంద అనుకున్నామే, దురదకంద, దీన్ని సాగు చేస్తే దిగుబడి బాగా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దీనికి వైద్యపరంగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి. అయితే తీయకంద దిగుబడి తక్కువగా ఉన్నా దానికి మంచి ధర వస్తుంది. ఇది తేడా. భూసారాన్ని బట్టి ఈ పోషణను బట్టి హెక్టార్కి ఎక్కువలో ఎక్కువ దాదాపు 55 టన్నుల వరకు దిగుబడి వస్తుందండి. అది దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం. సరే, ఇదంతా వ్యవసాయదారులకు సంబంధించి. మరి పబ్లిక్కి ఆహారంగా కంద ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. కంద మన ఇండియన్స్కి, మన భారతీయులకి అతి ప్రాచీన కాలం నుంచి ఆహారంగా ఉంది. అందుకే మీరు కొన్ని సామెతలు ఏర్పడ్డాయి. అంటే ఈ సామెతలు మన జనస్రవంతులు అలాగా కొనసాగుతున్నాయి. దాన్ని బట్టి దాని ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. ఏమిటి ఈ సామెతలు ఉన్నాయి, కత్తికి లేని తర్వాత కందకి ఎందుకని? అదే కాదు, మీరు గమనించే ఉంటారు కంద ఇలాంటి కొన్ని ఇంటి పేర్లు ఉన్నాయి. అలాగే కందకుర్తి ఇలాంటి కొన్ని ఊర్ల పేర్లు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి బట్టి ఏమర్థమవుతుంది అంటే ఇది అనాదిగా మన జనజీవన స్రవంతిలో ఉంది అని. ఇంకా చెప్పాల్సి వస్తే శ్రీనాథ్ మహాకవి కాశీఖండం రాశాడు కదా, దాంట్లో అనేక కూరగాయల గురించి చెబుతూ కందల గురించి కూడా చెప్పాడు. కంద దుంపలో ఉండేటటువంటి కాల్షియం ఆక్సలేటు అనేది ఈ ఒక ముఖ్యమైన పదార్థం. ఇది ఉంటుంది కాబట్టి దీన్ని తింటే నోట్లో అలాగే గొంతులో విపరీతమైన వికారంగా ఉంటుంది, దురద వస్తుంది. ఇక ఈ తీయకందలో ఈ దురదను కలిగించే స్వభావం తక్కువగా ఉంటుంది. తీటకందలోనే ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి. తీటకందలు అంటే దురద కందలో, అందుకనే దురద అనేది ఎక్కువ. ఇక అడవి కంద చెప్పుకున్నాం కదా, ఇంకా దీంట్లో దురద విపరీతంగా ఉంటుంది.
ఈ కంద ముక్కల్ని చెప్పుకున్నట్టుగా ఈ దురద తగ్గాలంటే బాగా కడిగి ఆ తర్వాత వాటిని మజ్జిగలో కానీ చింతపండు రసంలో కానీ ఉడకబెడితే అప్పుడు దురద తగ్గుతుంది. కంద ముక్కల్ని కాస్త నెయ్యి వేసి ఆ నేతిలో వేయించి కరకరలాడే చిప్స్ చేస్తూ ఉంటారు, బాగుంటాయి, ఆలు చిప్స్ లాగా. ఇక బాగా వీక్గా ఉన్నారనుకోండి, శరీర దౌర్బల్యం ఉందనుకోండి, అప్పుడు ఈ కంద అన్ని దుంపల్లాగే కందని దీన్ని తింటే ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాంట్ తన ఆహారాన్ని మొత్తాన్ని ఈ దుంపలో నిల్వ చేసుకుంటుంది కాబట్టి. ఇక కంద పులుసు, ఇది చాలా అద్భుతమైనటువంటి రుచిగా ఉంటుంది. దీని గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు, అందరికీ ఇష్టం ఇది. మీకు మరొక విషయం చెప్పాలి, కందతో ఊరగాయ కూడా పెడతారు. కంద, బచ్చలి వీటిని ఆవు పెడతారు, అంటే ఆవు పిండి కలిపి ఒక కలగూర చేస్తారు. ఈ కలగూరని గోదావరి జిల్లాలో జనం దీనికి బాగా ప్రాణం ఇస్తారు. ఈ మధ్య అంటే లేటెస్ట్గా ఇప్పుడే తురిగినటువంటి కందని కొబ్బరికి బదులుగా చట్నీలలో వాడుతున్న కారణంగా ఈ కందకి బాగా డిమాండ్ పెరిగింది. మామూలుగా పునుగులు, బజ్జీలు ఇలాంటివి వేసే చోట ఏంటి కొబ్బరి చట్నీ పెట్టారే అనుకుంటాం, కానీ కొబ్బరి వాళ్ళకి గిట్టుబాటు కాదు. మరి ఏం చేస్తారు అంటే తురుగుతారు. ఈ కందని తురిమి కొబ్బరికి బదులుగా ఈ చట్నీలో వాడుతూ ఉంటారు. అది ఒక సీక్రెట్ చట్నీ. ఇది మామూలుగా ఈ స్ట్రీట్ ఫుడ్లో ఈ చట్నీ సర్వ్ చేస్తూ ఉంటారు. మామూలు వాతావరణ పరిస్థితులలో కందగడ్డలు కుళ్ళి పాడవకుండా కనీసం ఒక 5-6 నెలల పాటు ఉంటాయి. అది దీని అడ్వాంటేజ్. మామూలుగా రూమ్ టెంపరేచర్లో దీన్ని 5-6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు, జనరల్ మామూలు రూమ్ టెంపరేచర్లో. కాబట్టి ఇది తయారుగా చాలా కాలం పాటు మనకి రెడీమేడ్ ఫుడ్ లాగా ఉంటుంది. అందుకే ఈ వెనకటి రోజులలో ప్రతి ఇంట్లో కూడా అవసరమైనప్పుడు వండుకోవడానికి తగినన్ని కందగడ్డలు నిల్వ చేసుకునేవాడు. కంద ఆకులు కూడా లేతగా ఇంకా చిన్నవిగానే ఉన్నప్పుడు వాటి లేత కాడను కోసి వాటితో కూర చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. అయితే ఈ కాడ ముక్కల్ని కూర వండుకోబోయే ముందు తప్పనిసరిగా నీళ్ళల్లో బాగా ఉడకబెట్టాలి, ఇది మర్చిపోకూడదు. లేత కందకాడల్ని పులుసుగా అలాగే పెసరపప్పు వేసి పొడి కూరగా కూడా చేస్తారు, అది కూడా బాగానే ఉంటుంది. అయితే ముదిరిన కందకాడల్ని బాగా ఉడికించి దాన్ని మామూలు మనుషులు తీసుకోకూడదు, కానీ పశువులకి ఆహారంగా వేస్తుంటారు. ముఖ్యంగా ఈ పందులకి ఆహారంగా వేస్తూ ఉంటారు. కంద ఆకులు అలాగే కంద కాండం వీటిలో పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని ఏం చేస్తారు అంటే పశువులకి ఒక బలవర్ధకమైనటువంటి ఆ పోషకాహారంగా ఇస్తూ ఉంటారు. అందుకేనేమో ఈ మొక్కలు చచ్చిపోయి ఎండిపోయినా కూడా ఈ పశువులు మాత్రం వాటిని చాలా ఆపగా బాగా ఇష్టంగా తింటాయి. ఇక వైద్యపరంగా ఈ కంద ఉపయోగాలు చెప్పుకుందాం, ఎందుకంటే అసలైన విషయం ఇదే. మేము ఆయుర్వేదంలో దీన్ని ఒక మెడిసిన్ కింద వాడతాం. చెప్పుకున్నట్టుగా ఈ కందకి సంస్కృతంలో అర్షోఘ్న అనే పేరుంది, అంటే ఈ అరిసెమల నివారణకి ఇది దివ్య ఔషధం. కందకాడల పులుసు రుచిగా ఉంటుంది. రుచిగా ఉండటమే కాదు, అది ఈ మూల వ్యాధిని తగ్గిస్తుంది. అంటే పైల్స్తో మీరు బాధపడుతూ ఉంటే అప్పుడు మీరు దీని అనుపానం కింద, అంటే దీన్ని ఒక ఆహారం కింద వాడుకోవాలి. కందకాడల్ని పులుసు పెట్టుకొని తింటూ ఉండాలి. అలాగే ఇది కందకాడల పులుసు డయేరియాని, అంటే ఈ నీళ్ళ విరేచనాలు అలాగే కఫరోగాలను కూడా పోగొడుతుంది. అన్నిటికి మించి బాగా ఆకలిని పెంచుతుంది ఇది. ఇంకా ఈ కంద దేహ పుష్టిని కలిగిస్తుంది, అంటే దృఢంగా తయారవుతారు. అన్నిటికి మించి వీర్య పుష్టిని కలిగజేస్తుంది ఇది. ఇక ఈ కంద కడుపుబ్బరింపు, అలాగే కడుపులో ఏదైనా పెరుగుదల పెరగటం, అలాగే శ్లేష్మ వాతం అంటే కఫం, వాతపు నొప్పులు ఇవి ఉండటం, అలాగే ట్యూబర్క్యులోసిస్, క్షయ, క్రిమిరోగం ఇలాంటి వాటికి ఈ కంద అనేది దివ్యౌషధం కింద పనిచేస్తుంది. అయితే ఈ కందని ఎప్పుడన్నా ఎక్కువగా తిన్నారనుకోండి, అప్పుడు దాంతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. చెప్పుకున్నాం కదా, కడుపు ఉబ్బరింపు రావచ్చు, లేకపోతే ఒకసారి దురదలు రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? సో కందకి యాంటీడోట్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. విరుగుళ్ళుగా నెయ్యి బాగా పనిచేస్తుంది. అంటే నెయ్యి తీసుకుంటే కంద తాలూకు దుష్ప్రభావాలు తగ్గుతాయి. అలాగే చింతపండు పులుసు కూడా బాగా పనిచేస్తుంది. అలాగే బెల్లం కూడా పనిచేస్తుంది. సో కందకి విరుగులుగా మీరు వీటిని గుర్తుపెట్టుకొని వాడుకోవాలి. ఏది నెయ్యిని, అలాగే చింతపండు పులుసుని, అలాగే బెల్లాన్ని. అందుకే మనం మన వంటకాలలో ఈ కందగడ్డ తయారు చేసేటప్పుడు, వాటితో ఆహారం తయారు చేసినప్పుడు తప్పకుండా బెల్లం వేస్తాం. అందుకే ఈ బెల్లం వేసినటువంటి కందగడ్డ, కందకాళ్ళ పులుసు, నేతిలో వేయించినటువంటి కంద చిప్స్, పొడి కూర ఇలాంటివన్నీ కూడా
దీన్ని అవాంఛిత లక్షణాలు తగ్గించడానికి మనం అనుపానం కింద వాడుతూ ఉంటాం. కాబట్టి ఇలాగే తీసుకుంటూ ఉంటాం. అడవి కంద ఈ పళ్ళని అలాగే గింజల్ని, అడవి కంద తాలూకు ఫ్రూట్స్ని అలాగే గింజల్ని మెత్తటి పేస్ట్గా చేస్తారు. చేసి దాన్ని నొప్పికి అలాగే శరీరం పైన ఏదైనా గాయాలుంటే వాటికి, అలాగే ఏదన్నా గ్రంథులు వాస్తే ఆ గ్రంథులకి, అదే గవబిళ్ళలకి, వీటికి ఒక లేపనంలాగా ప్రయోగించడం అనేది ఉంటుంది. దాంతో అవి తగ్గుతాయి. కాబట్టి ఎక్కడైనా శరీరం లోపల ఇలాంటి సమస్యలు ఉంటే, అంటే ఏమిటి, నొప్పున్నా, గాయాలైనా, లేకపోతే వాచిపోయి గ్రంథులు బాగా పెరిగినా, లేకపోతే గవదబిళ్ళలు వచ్చినా వాటిపైన మలాంలాగా దీన్ని పుయ్యాలి. మంచి ఫలితం ఉంటుంది. ఈ మధ్యకాలం వరకు కూడా కొన్ని ద్రవ్యాల్లో నానబెట్టి ఎండబెట్టినటువంటి కంద ముక్కల్ని ఈ బజార్లో మదన్ మస్త్ పేరుతో అమ్మేవాడు. అజీర్తికి అలాగే మూలవ్యాధికి అంటే పైల్స్కి ఇది చక్కటి మందు. మదన్ మస్త్ కంద అజీర్తి, ఆకలి లేకపోవటం, ఇలాంటి జీర్ణకోశ సంబంధ అసౌకర్యాన్ని చాలా చక్కగా తగ్గిస్తుంది. కాబట్టి మీకు ఒకవేళ ఈ ఇండైజెషన్ కానీ లేకపోతే ఆకలి తగ్గటం కానీ ఇలాంటివి ఉంటే అప్పుడు దీన్ని ఆహార ఔషధం కింద వాడుకోవచ్చు. ఇక మదన్ మస్త్ అనుకున్నామే, ఈ మదన్ మస్తు చిత్రమూలం వేరు అంటే ప్లంబాగో జిలానికం, అలాగే త్రికట్టు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, వీటిని బెల్లం పాకంతో కలిపి వీటన్నిటిని సమపాడులో కలిపి సువర్ణ మోదకం అనే లేహ్యం లాంటి ఔషధాన్ని తయారు చేస్తాం. ఇది అజీర్ణ రోగానికి చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఈ సువర్ణ మోదకం ఈ మధ్య మీకు ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది కూడా. అంటే మదన్ మస్తు, చిత్రమూలం వేరు, అలాగే త్రికట్టు అంటే శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, బెల్లం పాకం, వీటన్నిటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపి ఈ లేహ్యం తయారు చేస్తాం. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇండైజెషన్కి ఇది చాలా మంచి మందు. క్రీస్తు శకం 12వ శతాబ్దిలో మానసోల్లాస అనేటువంటి ఒక గ్రంథం రాయబడింది. ఈ మానసోల్లాస అనే గ్రంథం కంద ముక్కలు, పెరుగు, పళ్ళ రసాలతో తయారయ్యేటటువంటి ఒక పుల్లటి ప్రలేహకపు అంటే ఈ మజ్జిగ పులుసు లాంటి వంటకాన్ని అది ప్రస్తావించింది. అది రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని అంటుంది ఈ గ్రంథం. అలాగే నైషధ చరితం అనేటటువంటి ఒక గ్రంథం ఉంది. దీంట్లో మనం గమనిస్తే ప్రలేహం అంటే ఏమిటి అంటే ఈ కంద ముక్కల వంటి ద్రవ్యాలతో, అల్లం ముక్కలతో కూడి మజ్జిగతో తయారైనటువంటి ఒకనొక ద్రవ్య విశేషం అనేటటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాబట్టి చూసారా, ఇవన్నీ కూడా కంద విశేషాలు. కాబట్టి ఇక మీదట ఈ కందని అది అసహ్యంగా ఉంది కాబట్టి దూరం పెట్టకండి. దురదొస్తుంది అన్న అపోహతోటి అంటే అలాంటి భావంతో కూడా దాన్ని దూరం పెట్టకండి. దురద ఉంటే దాన్ని తగ్గించుకునే ఉపాయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి దీన్ని ఇలాగ కందని వాడండి. దీన్ని లాభాలని, ఆరోగ్య లాభాలని మీరు బాగా పొందండి. పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండండి. ఇది కందకి సంబంధించిన సమగ్ర సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు మరొక ఆహార పదార్థం గురించి, దానికి సంబంధించినటువంటి ఇలాంటి అద్భుతమైన విశేషాల గురించి సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక మాట, ఇప్పుడు మనం చెప్పుకున్న గృహ చికిత్సలు కానీ, విశేషాలు కానీ, ఇవన్నీ కూడా జనరల్ ట్రీట్మెంట్స్. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు బాధ పెడుతూ ఉంటాయి, సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఆయుర్వేదంలో నాడిని బట్టి అలాగే ప్రకృతిని బట్టి ప్రత్యేకంగా అనుపాన సహపానాలతో సహా ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాగా ఏ సమస్యనైనా సరే ఆయుర్వేదంతో సమూలంగా తగ్గించుకోవచ్చు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభ